హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్బాక్సింగ్ టెక్ విత్ సరీం యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకైతే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ వచ్చింది. సో దాన్ని రివీల్ చేసుకుంటూ ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఆగిపోకూడదు అనేసి నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. సో మన యూట్యూబ్ ఛానల్లో మనీ ఎర్నింగ్ అండ్ షాపింగ్ లూట్ ఆఫర్స్ అండ్ అన్బాక్సింగ్ అయితే చేయబడుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది కాబట్టి. సో టాపిక్ అయితే వచ్చేద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే మీకు అక్కడ మంచి మంచి షాపింగ్ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి, లూట్ ఆఫర్స్ అయితే వస్తుంటాయి. మీకు తక్కువ అంటే తక్కువ రేటుకి అయితే మీకు ప్రొడక్ట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ విధంగా షాపింగ్ అయితే తక్కువ మందితో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లైక్ కొట్టడం మర్చిపోద్ది వీడియోకి, ఓకేనా? ఏంటంటే మనకి కామెంట్ సెక్షన్లో ఈ కామెంట్ అయితే వచ్చింది. సో ఒక బ్రదర్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఉన్న మనీని ఎలా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే, ఫ్లిప్కార్ట్లో మనకి గిఫ్ట్ కార్డ్స్ వాచెస్ అయితే ఉంటాయి. సో అందులో మనం మనీని అయితే పెట్టుకోవచ్చు. సో ఆ పెట్టుకున్న మనీని మళ్ళీ మన బ్యాంక్కి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఒక బ్రదరు. సో ఆ బ్రదర్ దగ్గర 3600 రూపీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ గిఫ్ట్ వాచర్లో. సో ఆ బ్రదర్ మనకైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి అనేసి అడిగారు. సో దీనికైతే మనకి 2 ఐడియాస్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మనం ఇప్పుడు షేర్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఫ్లిప్కార్ట్లో మనకి గిఫ్ట్ వాచర్ని ఒక్కసారి క్రెడిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ అవి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు. అంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ వాచర్ నుండి మళ్ళీ మనీని మళ్ళీ మన బ్యాంక్కి రిటర్న్ తెచ్చుకోవడానికి ఆప్షన్ లేదు. సో యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవాలి, లేకపోతే అక్కడనే అట్లనే ఉంచాలి. సో ఇదన్నమాట ఆప్షను. సో ఇలా కాకుండా ఆ మనీని ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ తెచ్చుకోవచ్చు. సో వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అయితే ఇదనమాట. సో ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి షాప్సీ. సో షాప్సీ కూడా మనకి ఫ్లిప్కార్ట్ అసోసియేట్ యాపే అనమాట. సో అంటే ఫ్లిప్కార్ట్ యాపే. సో అందులో ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అండ్ ఇందులో మనకి కొంచెం తక్కువ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఏదైతే మనం యూజ్ చేస్తున్న ఫ్లిప్కార్ట్ మొబైల్ నెంబర్తోనే మనం షాప్సీలో రిజిస్టర్ అయిపోతే మనకి అక్కడ ఫ్లిప్కార్ట్లో మనం ఏదైతే అడ్రస్ ఇస్తామో, ఏదైతే గిఫ్ట్ కార్డ్ వాచర్లో మనీ ఉన్నాయో సేమ్ అదే మనకి షాప్సీలో కూడా సేమ్ నెంబర్తో రిజిస్టర్ అయితే మాత్రమే చూపిస్తుంది అనమాట. సో షాప్సీలో అంతకుముందు రీసెల్లింగ్ ప్రోగ్రామ్ అయితే ఉండేది. సో ఈ ప్రజెంట్ ఇప్పుడైతే రీసెల్లింగ్ ప్రోగ్రామ్ తీసేశారు. సో మనకి ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అనేది పనికి రాదు. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ మనకి కావాలి అనుకుంటే, సో ఏదైతే మనకి గిఫ్ట్ కార్డ్ వాచర్లో మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్న మనీని మొత్తం కూడా ఈ రీసెల్లింగ్ ప్రోడక్ట్ దగ్గర మార్జిన్ లా పెట్టేసి మనమైతే ఈ ప్రోడక్ట్ని మనం బై చేయడానికి ఉండేది. సో ఇప్పుడు రీసెల్లింగ్ ఆప్షన్ తీసేశారు కాబట్టి మనకి ఇప్పుడు ఆ మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఎలా సిస్టర్ అంటారా? సో దీనికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇదైతే నా సొల్యూషన్, ఓన్ ఐడియా అనమాట. సో మీకు నచ్చితే మీరైతే ఫాలో అవ్వండి. ఏంటంటే మనకి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా ఎట్లయినా. సో ఎలానో పండగ సీజన్ వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటారు. జ్యువెలరీ, సారీస్, క్లాత్స్, ఇంకా హోమ్ డెకరేషన్కో లేకపోతే ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చింది నచ్చకపోయినా నీకోసం నా కోసం షాపింగ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళని మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు సో వాళ్ళని అడగండి, నేను నా దగ్గర నుండి కొంటాను, సో మీరు ఆ మనీ ఏదో నాకే ఇవ్వండి, నా దగ్గర నుండి ఆర్డర్ పెడతాను అనేసి అడగండి. అడిగితే ఏంటంటే వాళ్ళు ఇచ్చే మనీ మీకు మీ మీ అకౌంట్లో ఉండిపోతుంది. సో మీ దగ్గర ఏదైతే గిఫ్ట్ కార్డులో మనీ ఉన్నాయో అవి యూజ్ చేసేసి మీరైతే ఆ గిఫ్ట్ కార్డులో ఉన్న మనీని ఈ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదైతే నా ఐడియా. మీకు వర్క్ అవుతుంది, నచ్చింది అనుకుంటే ఫాలో అవ్వండి. సో అంతకు మించి ఇంకా వేరే యాప్స్ కానీ ఏమీ లేవు బ్రదర్. సో నో యూజ్ అనమాట. సో ఇది వన్ అండ్ ఓన్లీ యూనివర్సల్ ఐడియా. సో ఇది మీరు యూజ్ చేసుకుంటే పక్కాగా
మీ మనీని మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఫాలో ఫర్ మోర్. ఫాలో చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఈసారి నుండి నేనైతే పక్కాగా మీకు వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్స్ అయితే తీసుకొస్తాను. అవి జెన్యూన్ యాప్స్ అయితేనే తీసుకొస్తాను. సో మీరు జెన్యూన్ యాప్స్ అయితేనే మీరు కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా వితౌట్ మనీ ఇన్వెస్టింగ్, ప్రతి ఒక్కరికి హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే పాకెట్ మనీ కోసం చూస్తుంటారో వాళ్ళందరికీ కూడా సో నేనైతే మనీ ఎర్నింగ్ యాప్స్ అయితే తీసుకొస్తాను, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మన సబ్స్క్రైబ్ బటన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా గాయస్. అది షాపింగ్ సంబంధించి లేకపోతే ఆఫర్స్ గురించి అలా మనకైతే ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకోసం దాన్ని అయితే రివ్యూ చేసి మీకైతే పక్కాగా ఒక మంచి యూనివర్సల్ ఆన్సర్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను.